తిరుపతిలో ఎన్ఆర్ఐ కాలేజ్లో జస్విన్ అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఘటనపై వైఎస్ఆర్సీపీ విద్యార్థి దళిత సంఘాలు భగ్గుమన్నాయి. కాలేజ్ ముందు విద్యార్థి తల్లితో కలిసి ఆందోళనకు దిగాయి. కాలేజ్ యాజమాన్యం ఒత్తిడి వల్లే జస్విన్ ఆత్మహత్యాయత్నం చేశాడని తల్లి ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆందోళనకు యాజమాన్యం దిగివచ్చింది. విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించిన టీచర్లను తొలగిస్తామని హామీ ఇచ్చింది. జస్విన్ వైద్య ఖర్చులు, విద్యా ఖర్చులు ఎన్ఆర్ఐ కాలేజ్ యాజమాన్యం భరిస్తామని తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. తిరుపతిలోని ఎన్ఆర్ఐ కాలేజీలో విద్యార్థి జస్వంత్ ఆత్మహత్యం తర్వాత పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు కాలేజ్ యాజమాన్యం ముందర కూడా ఇక్కడ నిరసన తెలిపాయి. తల్లి ముందు ఇక్కడ విద్యార్థి సంఘాలందరూ కూడా యాజమాన్యం నిర్లక్ష్యం మీద పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా యాజమాన్యం కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. విద్యార్థికి సంబంధించి పూర్తిగా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది, తగిన న్యాయం చేయాలని కూడా ఇక్కడ విద్యార్థి సంఘాలతో పాటు తల్లి కూడా ఇక్కడ డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. మరి ఈ సందర్భంగా ఇక్కడ ఎన్ఆర్ఐ కాలేజ్ CEO ప్రసాదరావు గారు ఉన్నారు. వాళ్ళు అడిగి ఎలాంటి పరిస్థితి ఉంది, ఇక్కడ వాళ్ళకి ఎలాంటి న్యాయం చేస్తారనే అంశాన్ని ఒకసారి వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. కొంతమంది టీచర్లు కావచ్చు, కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు అతని పట్ల దురుసుగా వ్యవహరించడం, నిర్లక్ష్యంగా దుర్భాషలాడడం, దళిత విద్యార్థి పట్ల మీరు చనిపోతే ఒకరోజు కాలేజీకి సెలవు వస్తుంది, వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, ఇంత దారుణమైన పదాలు ఉపయోగించడం వల్లే ఇతను ఆత్మహత్య చేశాడనేసి కూడా చెప్తున్నారు. దీని పట్ల మీరు ఎలా చూస్తారు? అది పొరపాటు అండి. అది ఎవరు మాట్లాడినా కూడా తప్పు. అట్లా మాట్లాడినటువంటి వ్యక్తి పేరు వాళ్ళు మదర్ నిన్న చెప్పారు. అతన్ని మేము ఇమీడియట్గా డిస్మిస్ చేసాం దీనిలో నుంచి. కాలేజ్ CEOగా ఉన్నారు, ఇక్కడ విద్యార్థుల పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తిస్తున్నా మీ దృష్టికి రాకపోవడం అనేది ఇక్కడ మీ ఫెయిల్యూర్గా చూడాలి. ఫెయిల్యూర్గా అంటే కొంచెం టైం డిలే అయిందండి. బాబు నుంచి కూడా మాకు ఆ లెటర్ కూడా మాకు ఇప్పుడు చూపిస్తేనే నేను చూసాను. నిన్న ఈవినింగ్ వాళ్ళతో వెళ్ళి మార్నింగ్ నేను మొన్న లేను, నిన్న మార్నింగ్ వచ్చి నేను హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడాము. హాస్పిటల్లో వాళ్ళకి అతనికి మెరుగైన సౌకర్యానికి ఏం కావాలన్నా దాదాపు మా వాళ్ళు ఇప్పటిదాకా చెప్పింది 94,000 దాకా ఎక్స్పెండిచర్ అంతా కూడా పంపించారు. ఒక 11,600 నైట్ పెట్టారట బిల్స్. అది ఇవ్వడంలో ఈ పూట కొంత లేట్ అయింది, మా క్యాషియర్ వాళ్ళు లేకపోవడం వల్ల. దానివల్ల మేమేదో అంతా వదిలేసి నిర్లక్ష్యం నిన్నటితో వదిలేసాము, వాళ్ళకి అన్యాయం జరిగిపోతుంది అనేటువంటి దీంతో మిత్రులందరూ కూడా స్పందించారు. వాళ్ళని మేము వదిలిపెట్టాం. అంటే వదిలిపెట్టడం అంటే వేరే భావం కాదు, ఆ స్టూడెంట్ని మేము వదిలిపెట్టాం. తనకి మెరుగైన సౌకర్యం మేము వాళ్ళని అడుగుతున్నాం, ఏ హాస్పిటల్ కావాలో పంపిస్తాం. అలానే వాళ్ళు ఏదో మా అబ్బాయి ఇక్కడ చదువుతానంటే, ఎందుకంటే ఈ ఎన్రోల్మెంట్ డేట్స్ అయిపోయాయి కాబట్టి ఈ సంవత్సరం పరీక్షలు ఇక్కడే రాయాలి, అతను కోలుకొని బయటకు వచ్చిన తర్వాత కంటిన్యూ అవుతానంటే ఇక్కడ మేము చదివించుకుంటాం. లేదంటే తను అడిగిన కాలేజీలో మాకు దాదాపు 60 క్యాంపస్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, ఎక్కడైనా కావాలంటే అక్కడికి పంపిస్తాం. లేదు అసలు మీ సంస్థలోనే మేము చదవం అంటే తనకు కావాల్సిన ఆప్షన్ని మేము ఖచ్చితంగా ఇస్తాం. నా బాబుకు జరిగినటువంటి రీతిగా ఏ కాలేజీలోనూ ఏ విద్యార్థికి జరగకూడదు సార్. ఎంతోమంది కళ్ళు కంటారు. ఇప్పుడు నా బాబు ఏం చెప్పాడంటే, నేను ఎంసెట్లో నీటిలో నేను ర్యాంక్ తెస్తానని చెప్పేసి తను చాలా హోప్తో వచ్చాడు. ఇప్పుడు తను పరిస్థితి వచ్చేసి ఆ రీతిగా ఉంది, అనారోగ్యంగా ఉంటున్నాడు. తను ఏ రీతిగా సార్ అది ర్యాంక్ సాధించేదానికి సాధ్యమవుతుంది మీరు చెప్పండి. తనకు చదువు పట్ల న్యాయం చేయాలి. తను ఎక్కడ చదువుకోవాలంటాడో అక్కడ చదువుకొని మాకు ఏదైతే హామీ ఇచ్చారో మాకు పదే చెప్పారు సార్. వీళ్ళు ఏమన్నారంటే, మేము అనుకునే రీతిగా బాబు చదువుతున్నాడు, ఖచ్చితంగా తను సీట్ సంపాదిస్తాడని చెప్పేసి మాకు భరోసా ఇచ్చారు. ఆ భరోసా నిలబెట్టమని చెప్పండి. తను కూడా ఏదో పేద ప్రజలకు న్యాయం చేయాలనుకుంటున్నాడు కాబట్టి తను ఏ విధంగా మోటివేట్ చేస్తారో చేసి ఆ రీతిగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాలని నేను ఆశిస్తుంటున్నాను సార్. ఒకనొక దశలో ప్రాణం పోతే మనం తీసుకొని రాలేమన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికైనా కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మీ యొక్క అధ్యాపక బృందంలో కానీ నాన్ టీచింగ్లో ఉన్నటువంటి లోటుపాట్లని రెక్టిఫై చేసుకోమంటున్నాం. వారితో సమీక్షలు జరుపుకోండి. ఇలాంటి ఎంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పిల్లలకు, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడో ఉంటారు, మిమ్మల్ని నమ్మి ఇటువంటి ఇక్కడ ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయంటే జైళ్ళ కంటే ఘోరంగా ఉన్నాయి. ఇవి విద్యా సంస్థలు ఎలా ఉన్నాయంటే దానికి గ్రౌండ్ ఉండదు, ల్యాబ్స్ ఉండవు, RIOలు కమిట్మెంట్ అయిపోయి ఏదో విధంగా కాలం గడుపుతున్నారు. కానీ ఇలాంటి జరగకోకుండా ఆ తల్లికి
ఇబ్బంది లేకుండా ఆ కొడుకు ఏదైతే మీరు ప్రామిస్ చేశారో వైద్య ఖర్చులు తను చదివేటువంటి చదువుకు సంబంధించినటువంటి ఏవైతే హామీ ఇచ్చారో అవన్నీ ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మీరు ఒప్పుకున్నారు. రేపు రాబోయేటువంటి రోజుల్లో ఆ తల్లికి అన్యాయం మరి ఏ విధంగా మీరు చెప్పిన వాటిలో ఏమాత్రము తప్పినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం పూర్తి స్థాయిలో ఆమెకు అండదండగా ఉంటుంది, నిలబడతాం. రేపు ఏదైనా కూడా మీరు చేయకపోతే ఖచ్చితంగా వచ్చేసి మీ యాజమాన్యం నిలదీస్తామని చెప్పేసి కూడా విద్యార్థి విభాగం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే విద్యార్థికి దురుసుగా ప్రవర్తించి దళితుడు అని చెప్పి చిన్నచూపు చూపించిన ఎవరైతే నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ అధ్యాపకుల బృందం కానీ ఎవరిపైనైనా సరే మేమంతా కూడా దళిత సంఘాలు విద్యార్థి నాయకులు అదేవిధంగా తల్లిదండ్రులతో కలిసి వాళ్ళందరిపైన అట్రాసిటీ కేసు పెట్టాలని కూడా మేము ఎవరైతే సీఈఓ గారు డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి ఘటనలు ఈ యొక్క తిరుపతి నగరంలో అనేక ఘటనలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా ఒకసారి ప్రైవేట్ కాలేజీలు అందరూ కూడా దాని మీద మాట్లాడి ఇలాంటి దళితులను చిన్న చూపు చూడకుండా ఉండాలనేసి మేము కఠినంగా శిక్షించాలని చెప్పి యాజమాన్యానికి తెలియజేస్తున్నాం. విద్యార్థికి సంబంధించిన పూర్తి న్యాయం జరుగుతుంది. అతనికి మెరుగైన వైద్యంతో పాటు అతను విద్యార్థి డాక్టర్ అయ్యే వరకు కూడా పూర్తిగా బాధ్యత మేమే తీసుకుంటామని ఎన్ఆర్ఐ సీఈఓ ప్రసాదరావు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతి నుండి.